గోవాలో దిగ్గానే నేను ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ని కలిసా. ఎలాగో వీడియో లాస్ట్ లో తెలిసిపోతుంది, బట్ అంతలోపు మీరు గెస్ చేయండి చూద్దాం. డిన్నర్ తర్వాత అందరూ స్లీప్ స్టార్ట్ చేశారు. బట్ నేను పొరపాటున మా ఫ్రెండ్ గారికి కాల్ చేశా. వాడు వాడిని అజాగ్రత్త వల్ల ట్రైన్ లో పోగొట్టుకున్నవన్నీ చెప్పాడు. అప్పుడు మనం మన 2 మొబైల్స్ ని, లైటింగ్ సెటప్ ని, మైక్స్ ని కాపాడుకుంటూ సక్సెస్ఫుల్ గా నైట్ అంతా నిద్రపోలేదు ఇలా. సో కర్నూలు నుంచి వాస్కో డి గామాకి యాజ్ ఆఫ్ నో 3 days వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ట్రైన్ ఉంది at 2 PM. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 AM కంతా చేరిపోతాం అక్కడికి. రిటర్న్ ట్రైన్ కూడా 3 days థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మార్నింగ్ 8:40 AM కి ఎక్కితే నైట్ 10 PM కంతా ఇక్కడ ఉంటాం. ట్రైన్ ఫేర్ అయితే విత్ క్యాన్సిలేషన్ చార్జెస్, స్లీపర్ బెర్త్ అయితే 400 రూపీస్ చేంజ్ ఉంటుంది. 1 to 2 weeks ప్రయర్ బుక్ చేసుకుంటే బెటర్. ట్రైన్ లాస్ట్ స్టాప్ వచ్చేసి వాస్కో డి గామా. బయటకు వచ్చాక 30 రూపీస్ తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పానాజీ గోవా క్యాపిటల్ కి వచ్చేసా. ఇక్కడే మనం శామ్ యాదవ్ అన్నని కలిసాం. అన్న గోవాలో తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. లాస్ట్ వీడియోలో అన్న గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన జర్నీ మిడిల్ లో ఉండగానే అన్నకి మెసేజ్ చేసా, అన్న చెప్పాలి కదరా బాబు, నాకు హాలిడే ఉంది వచ్చేసే అన్నాడు. సో గైస్, మీ దగ్గర నేచర్ ని బాగా ఫీల్ అయ్యే మైండ్ సెట్ ఉంటే ఇలా మీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివిటీ అన్ని పెట్టెలను వదిలేసి ఇంజన్ ని మాత్రం ఇక్కడికి తండి. మళ్ళీ చెప్తున్నా, గోవా అంటే ఓన్లీ బీచ్లు, క్యాసినోలు, తాగడాలు, తూగడాలు, ఎంజాయ్ ఒకటే కాదు, ఇలా మంచి మంచి ఫుడ్స్ కూడా ఉంటాయి. అంతేకాదు మంచి చర్చెస్, టెంపుల్స్, సీనరీస్ చాలా ఉన్నాయి. అన్ని మన పేర్లో చూడాలంటే మామ ఒక ఫాలో కొట్టొచ్చు కదా. ఎలా ఉందిరా?